ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. శివాజీ గారికి మీరంటే చాలా ఇష్టం, మీకు ఆయన అంటే ఇష్టం కదా. శివాజీ గారు అంటే మీరు వన్ వర్డ్ లో ఏం చెప్తారు? నాకు అన్న అన్న, సొంత అన్న. అన్న లేడు, అన్న. ఇక అన్నలా చూసుకుంటారు. బిగ్ బాస్ హౌస్ లో మీకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు, బయట కూడా మీరు హౌస్ లో ఉన్నప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అని చెప్పి విన్నాం. వాళ్ళ గురించి మీ పైన సాంగ్స్ కూడా వచ్చాయి కదా. అంటే వీళ్ళందరూ, నేను ఒక్కని కాదు, వాళ్ళందరూ గెలిచారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పటికీ మీతో టచ్ లో ఉంటారు? అందరూ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు మనం అందరం గెలిచినామని వాళ్ళ ఒక ఫీలింగ్. గెలిచాం, మీతో పాటు వాళ్ళు కూడా గెలిచారు. నేను అనుకుంటా మనం అందరం ఇప్పుడు అంటే నువ్వు గెలిచినావు ఇట్లా ఎట్లా అంటే కాదా, మనం అందరం గెలిచాం. మరి మూవీ ఎప్పుడు తీస్తున్నారు? సక్సెస్ అయిపోయింది, ఫేమ్ వచ్చింది, పంచడాలు కూడా అయిపోయింది. నెక్స్ట్ అట్లీస్ట్ ఏదో ఒక బిగ్ ఎంట్రీతోనో మీరు చేయడానికి రెడీగానే ఉన్నారా? వెయిటింగ్ ఫర్ ప్రాజెక్ట్స్. ఇప్పటి వరకు ఏం రాలేదా మీకు ఆఫర్స్? అంటే ఇప్పుడు మంచి సినిమా చేసాక పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఎట్లా? అంటే మీరు ఎంత ఫ్లెష్ అవుతున్నారంటే ఏదో సంథింగ్ ఉంది అని అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఏజ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా. జస్ట్ అట్లీస్ట్ అమ్మాయికి చెప్పారా, చెప్పలేదా? వద్దా? అయితే అందరికి తెలిసే ఉంటది. సేమ్ ఊరా, పక్క పొలమా? జస్ట్ చెప్పండి. అంటే అట్లీస్ట్ అమ్మాయికైనా చెప్పలేకపోతే అట్లీస్ట్ ఇష్టం అనేది మన షో నుంచి అయినా, అరే ఇంత పెద్ద సపోర్టర్ మనకి బాబు చెప్తాడు. ఓ మీ డాడీకి తెలుసా? బాబు పెళ్లి చేస్తాడు కదా అంటున్నా. ఎట్లయినా పెళ్లి చేసుకోవాలా, బాబు చెప్తాడు అంటాను. ఖచ్చితంగా చెప్తాక. ఈ క్వశ్చన్ నేను నో, అది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. నేను అడిగేది లవ్ గురించి కదన్నా. పర్లేదన్న, దీన్ని ఎవ్వరు కాంట్రవర్సీ చేయరు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేదే కదా. అంటే ఇంత మంచి పర్సన్ ని ఎవరన్నా రిజెక్ట్ చేశారా ఏంటి? మా సైడ్ సపోర్ట్ ఇప్పుడు ఏం లేదు. అంటే ఒకప్పుడు ఉంది. బ్రేకప్ అయిందా లేకపోతే మీరు ప్రపోజ్ చేయలేకపోయారా? ఎందుకు ఆగిపోయింది? ఏం లేదక్క. సరే, మీ ఫ్యూచర్ వైఫ్ కోసం ఇవన్నీ నేను అడగట్లేదు, బట్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఖచ్చితంగా బాబు చెప్పినప్పుడు తీసుకుంటా. ఆయన చెప్తున్నారు ఇప్పుడే. ఆయన నుంచి నాకు ఇక్కడ సైగలు వచ్చాయి. సో ఆయన మీద చెప్తున్నారు కానీ బ్యాక్ ఎండ్ ఏదో నడుస్తుంది. నెక్స్ట్ ఏదో ఒక రోజు మనకి దొరుకుతారు, మళ్ళీ ఇంటర్వ్యూలో అప్పుడు అడుగుదాం. ఇంత నవ్వుతున్నారంటే పక్క కాదక్క. ఇప్పుడు ఈ వీడియో బాబు చూస్తాడు, మీరు మంచిగా అడిగిరు అని బాబు అంటాడు. పెళ్లి చేసుకోమంటే అంటే నార్మల్ అంటారు, వీడికి పోయినా అడిగి పోయినా పెళ్లి ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు అదే క్వశ్చన్ అడిగితే అదే వస్తుంది నాకు. నేను ఇంటికి పోయినా వచ్చిన వాళ్ళంతా నీ పెళ్లి కామన్ గా అడుగుతారు, అందుకే మీరు అడగంగా నాకు నవ్వుతుంది. సరే అంకుల్, త్వరగా ఒక మంచి అమ్మాయిని చూడండి, మీ మీదే చెప్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. మీ మమ్మీ ఏమంటారు? ఇప్పుడు మా కొడుకు చాలా పెద్దోడు అయిపోయాడు, అరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా, కోడల్ని ఎప్పుడు తెస్తావు అట్లా అడుగుతారా? తిరుగుతుంది ఇంకా. పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా. ఓ, ఆడవాళ్ళు ఉంటే కొంచెం షేర్ చేసుకుంటారు. సరే ఇంటికి వచ్చి నార్మల్ వస్తారు కదా, వచ్చినప్పుడు నేను అనుకోడు వీళ్ళు అడగొద్దు ఆ క్వశ్చన్ అడగొద్దు అంటే వాళ్ళు అదే అడుగుతారు. చుట్టాలు వచ్చే వాళ్ళ నేను అడిగి జంపు. ఓ, ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయితే అందరు ఇంట్లో అడుగుతారు. జంపు అందుకే వీళ్ళు వచ్చిరు అనుకో ఇప్పటికి బయటకు వెళ్ళిపోతా. అంటే మ్యాచెస్ వస్తాయి కదా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అలా మ్యాచెస్ ఏమైనా వచ్చాయా? ఇంకేం రాలే, అంటే నార్మల్ గా సినిమా తీసిన తర్వాత అని అనుకున్నా. మీరు అనుకున్నారు. బేసిక్ అయితే అమ్మ అయితే అమ్మకి ఏమన్నా అంటే పొలం పనులే కాకుండా ఇంట్లో అమ్మకు కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటది కదా, అందరు ఎక్కడ చూసినా అబ్బాయిలే ఉంటారు, ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే బాగుంటది హెల్ప్ అట్లా అనుకుంటారు కదా. ఏం లేదు, అప్పుడప్పుడు భాషలు తోమి ఇల్లు ఉడిసి ఏమన్నది. ఇప్పటికి అవన్నీ చేస్తుంటారా? అట్లా చేసి ఏమన్నది. సరే అన్న, మీరు అన్ని రాస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను మీకు, అది ఇక్కడ తీసుకురండి. అన్న, మీరు నాకు అన్ని నిజాలే చెప్పట్లేదు కాబట్టి ఈ టాస్క్ లో నేను సరే ఒక పర్సన్ ని మనం ఇంక్లూడ్ చేసుకుందాం ఈ టాస్క్ లో, ఓకేనా? మీకు ఒక సర్ప్రైజ్. అస్సలాం అలైకుం ప్రశాంత్ బాయ్, మీకోసం వచ్చేసాడు ఈ సురేందర్. ఓకే, ఇప్పటి వరకు ఏం జరిగింది అసలు? మా స్టూడియోకి వచ్చి నన్ను కలవకుండా వెళ్ళిపోతావా బాయ్? అన్న, ఇన్ని చూడగానే
మీరు ఏమనుకున్నారు, మీ జెన్యున్ ఫీలింగ్ చెప్పండి. నిజంగా అన్న మ్యాజిక్ ఎత్తుడు కావచ్చు అనుకున్నా. అంత కష్టపడి దూరం అనుకుంటున్నాను నేను. మ్యాజిక్ చేసి కాకరకాయ జ్యూస్ మాయం చేస్తావా అని అనుకున్నారు. నేనా? బట్ నువ్వేమో అడుక్కునే వాళ్ళ వచ్చావు. సరే ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అన్న. చెప్పక్క. ఇక్కడ 2 టాస్కులు ఇస్తా. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పారనుకోండి, లెమన్ జ్యూస్ తాగాలి. ఆన్సర్ చెప్పకపోతే కాకరకాయ జ్యూస్ తాగాలి. చెప్పినా చెప్పకపోయినా రెండింటిలో ఏదో ఒకటైతే తాగాలి. సో మీ ఫస్ట్ క్రష్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియని ఒక సీక్రెట్ చెప్పండి. అయితే కాకరకాయ చేదు ఉంటదన్న, అయిపోతుందన్న. ఏం లేదు ఏం లేదు ఏం లేదు తాగుతా అన్నారంటే ఉంది చెప్పడానికి. అంటే నార్మల్ ఏం లేదు కాబట్టి నువ్వు ఎట్లయినా చెప్పినా ఇది ఆయన అన్న. ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ లేకుండా ఎవ్వరు ఉండరు, అది నాకు తెలుసు. ఉండే కొంచెం ఎందుకు అని అందాగిదే బెస్ట్ కదా. చెప్పడం ఇష్టం లేదా? అందుకే అయితే కాకరకాయ జ్యూస్ తాగండి. అలా ఇంకొక ఆన్సర్ నో చెప్పరు ఇది తాగితే. చక్కెరేసి రా పాపా. వామిట్ ఏమన్నా అవుతుందన్న? ఆర్ యూ ఓకే? ఒకసారి అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పరా ఈ ఎక్స్ప్రెషన్? మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే అంటే అలా 2 కలుపుతా నాదే అది. ఓకే. మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. అందుకే కాకరకాయ జ్యూస్ తాగారు. ఓకే నువ్వు ఒక క్వశ్చన్ అడుగు. నేను ఒకటి అడగల? ఎస్. కరెక్ట్ చెప్తే నువ్వు తాగాలి మళ్ళీ. నేను మొత్తం కరెక్ట్. ఎస్ దిస్ ఇస్ వాట్ వి వాంట్. చిన్న క్వశ్చన్ అన్న, పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ఇప్పుడు మీ పంట ఉంది కదా, అందులో నీళ్లు పెట్టడం ఈజీయా లేదా మీ ఫాలోవర్స్ రిప్లై చేయడం ఈజీయా? అంటే చాలా మంది ఉంటారు కదా, మనం అందరికి ఇవ్వలేము. అంటే కొంతమంది ఇట్లా అంటే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వపోయినావు అనుకో, అట్లా ఇట్లా తిడతారు. కొంతమంది మనల్ని తిట్టినా అనుకో, ఏమైంది ఎందుకు తిట్టినావు అంటే, అన్న నువ్వు రిప్లై ఇస్తావు అని మేము తిట్టినాం అంట. ఇప్పుడు నీళ్లు ఉంటే పంటకు పెట్టవచ్చు, పొలానికి నీళ్లు చేయొచ్చు మనం. ఎందుకంటే నీళ్లు ఉంటే ఎంత పంటనైనా బంగారు పంట పండియచ్చు. నీళ్ళు లేకపోతే మనం పండినాం. ఇది అంతే. అంతే. ఇప్పుడు అందరికి మనం రిప్లై చేయడానికి అంటే కొంతమంది ఎన్నో ఒక దగ్గర మిస్ అయ్యేది. ఇప్పుడు అందిన తాజా వార్త మనం చూసుకున్నట్టయితే పల్లవి ప్రశాంత్ గారు ఫాలోవర్స్ రిప్లై ఇవ్వడం చాలా కష్టం, పంటకు నీళ్లు పెట్టడం ఈజీ అని చెప్పి అన్నారు. కాబట్టి ఆ కాకరకాయ జ్యూస్ నేనే తాగాలనుకుంటున్నాను. తాగు. ఆన్సర్ చెప్పారు కదా, తాగు. ఎలా ఉంది బ్రో? టేస్ట్ బాగా ఉంది. కమ్మని తాగు. ఇప్పుడు తెలిసి ఎట్లా. నెక్స్ట్ ఆన్సర్ చెప్పండి, అందుకు తాగిద్దాం. అన్న అని పిలిచిన కదా అన్న. లాస్ట్ టైం అయితే ఈ కాకరకాయ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నెక్స్ట్ టైం నుంచి ఇదే తెప్పిద్దాం. ఇప్పుడు అన్న ఒపీనియన్ అడగాలి. లాస్ట్ టైం కొంచెం అలా బాగుంది. చెప్పన్నా ఎట్లు. లాస్ట్ టైం బాగుంది, చాలా బాగుంది. నా మీద విసపన చేసింది అనుకున్నాను బాబోయ్, మరి చేతుంది. సరే మీ ఇద్దరు ఒక్కొక్క కాకరకాయ జ్యూస్ తాగారు కాబట్టి రెడీ. ఇంకొక క్వశ్చన్ అడిగేసి ఓకే విత్ ఇట్ రెడీ. మీరే అడగాలి, నేను కాదు. అయితే ఐస్ క్రీమ్ వద్దు, రెడీ. సరే అన్న, ఇప్పటి వరకు లవ్ గురించి మీరు చెప్పలేదు కాబట్టి వీడిని పక్కన పెట్టేద్దాం మనం. మీ మమ్మీ దగ్గర మీరు దాసిన బిగ్గెస్ట్ సీక్రెట్, మీ ఫ్రెండ్స్ దగ్గర మీ మమ్మీ దగ్గర అసలు ఎవ్వరికి చెప్పలేని ఒక సీక్రెట్ ఉంటుంది కదా, అది చెప్పారనుకోండి నేను కాకరకాయ జ్యూస్ తాగుతా. అది చెప్పకపోతే ఎస్ సీక్రెట్, తెలిసింది కాదు తెలియంది చెప్పాలి. తెలియదు ఏంటంటే అమ్మ దగ్గర పైసలు కొట్టేసాడే. తొప్పేశారా? ఎంత? చిన్న ఉన్నప్పుడు